अस्मद्गुरुभ्यो नमः. श्रीमते रामानुजाय नमः. श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः. श्री राधा कृष्णाभ्यो नमः. శ్రీ గోదాదేవి నమః. భక్తులందరికీ నేటి 7వ పాశ్రానికి స్వాగతం. నీలాతుంగస్తనిగిరితర్బోధకృష్ణం పారార్క్యం సంశ్రుతిశుద్ధిమధ్యాపయంతి శోచిష్టాయాం సజనిగళతయా భక్త్వభుంక్త్వే గోదాతస్యై నమైదమిద భూయవాస్తు భూయః. அன்னவயல் புதுவயல் ஆண்டாள் அரங்கற்கர் பண்ணு திருப்பல் பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்த பாமாலை பூ மாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பள்ளு பல்வளாய் நாடி நீ மாதம் நவந்து நல்க. నిన్నటి పాశ్రంలో అమ్మ 10 మంది గోపికలను చెప్పింది. తన ఊరిలో 5 లక్షల ఇళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క గోపిక అనుకున్న 5 లక్షల మంది అవుతారు. వాళ్ళందరినీ కలయి చూచి ఇంకా 10 మంది తక్కున్నారే అనుకుంది. ఆ 10 మంది ఎవరు అంటే పరమాత్మ, జీవుడు, ఈ ప్రకృతి, భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని 8 రకాలుగా. ఈ 8 రకాల పృథ్వీ, జీవుడు, పరమాత్మ కలిసి మొత్తం 10. ఈ 10 దశా విశేషాలు 10 మంది గోపికలు. వారిలో నిన్న ఒక గోపి బాలకులను లేపింది, తనతో పాటు తీసుకెళ్ళింది. ఈరోజు 2వ గోపి బాలికను లేపబోతోంది. ఆ పాశ్రాన్ని మనం అనుసంధిస్తాం, తర్వాత దాన్ని వివరణ తెలుసుకుందాం. கீசுகேசன்றன் ஏங்கம் ஆனை சாத்தன் கலந்து பேச கெட்டிலியோ பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பெயர்த்து வாஷம் நற்கொடி ஆச்சியார் மத்தினால் வசைப்படுத்த கேட்டிலியோ நான் பெண்மில்லானான் மூர்த்தி கேஷ்ணை பழனிக்கெட்டோ கிருதியோ தேம்பாவாய் అండాల్ రేషణం. ప్రొద్దు పొడుచుకుంటే సూచించుచు అవ్యక్తమైన మధుర ధ్వనితో భరద్వాజ పక్షులు తాము విడిపోయే సమయమైనదే అని బెంగతో ఒకదానితో ఒకటి కలిసి కిచకిచలాడుచున్నవి. అది పెద్ద గోలవలే ఉన్నది. ఓ పిచ్చిపిల్ల, ఆ ధ్వని నీకు వినబట్టలేదా? మెడలో మంగళసూత్ర పూసలు తగులుకొనియు చేతుల గాజులు తగులుకొని గలగల శబ్దించినట్లు సుగంధములు వెదజల్లు రోజము వలన గొల్ల వనితలు కవ్వములతో చెలుగుతున్న పెరుగు యొక్క పెద్ద చప్పుడు వినబట్టలేదయ్యా. అవన్నీ తెల్లవాటు గుర్తులయ్యా, సందేహపడవద్దు. నీవు మాకందరకు నాయకురాలు కదా అని వస్తువులకు లోపల బయటను వ్యాపించిన తత్వము మనకై శ్రీకృష్ణుడై వచ్చి కేశి అని మన విరోధులను సంహరించినాడు. అందుకు అతని వీరచరితను పాట మన కర్తవ్యము. మేము పాడుచే నీలో కలిగిన తేజస్సు కనపట్టున్నది. వింటూ పడుకొనగా లేచి తలుపు తెరుము అని అమ్మ గోదావరి చెప్తుంది. సూర్యోదయం కాగానే అన్నీ కూడా విడిపోతాయి. విడిపోయే ముందు అన్నీ కూడా బాధపడుతుంటాయి. అరే మనం మళ్ళీ కలవమో అని. ఇది అదేవిధంగా భవత్సందము ఏ ఒక్కరు కూడా కోల్పోరాదన్నదే మన ఆండ తల్లి ఆశయం. తనకేదో తనకు దక్కింది, ఇతరులకు ఏమైతే ఏమి అనే వైఖరి నిజమైన భక్తి ఉండదు. We should never have selfishness. If we get something, we'll be very happy. But for others, if they don't get also, we don't worry. That should not be there. It should be equal. అందరికీ మనకెలా లభిస్తుందో అది అందరికీ లభించాలి. The devotees generally they do not have selfishness. ఒకరి లోపం తీర్చండి తమకు ఉన్నది కూడా అనుభవించలేరు. Because if we are having something, we will not be able to enjoy it happily, because somebody is suffering,
by not having it. అలాంటి వారు ఏ జాతి కులాలకు చెందిన మనకు శిరోభూషణులు వంటి వారే. దో బిలాంగ్ టు ఎనీ faith or religion, it is irrespective. When we have something, we should share with them. భగవంతుడు అంటే ప్రేమ ఉన్న భక్తులకు చూసినప్పుడు లోపాలను వెతకాలనో ఈర్ష్యాలతో ఆక్షేపాలను అనిపిస్తుంది. వెన్ సమ్ people who are having love and affection God, when they see some people, they try to see offenses of others, whether it is there or not, they try to blame them. భగవంతుని చూసినప్పుడు కలిగేటంత ప్రేమ ఆదరము భక్తులను చూచి నా కలిగితేనే అది నిజమైన భగవత్ ప్రేమ అవుతుంది. భగవాన్ని కంటే భక్తుల సహవాసమే బాగుపడటానికి ప్రధానం. వీ నీడ్ టు హ్యావ్ అఫెక్షన్ ఇన్ గాడ్. భక్తి షుడ్ బి దేర్, బట్ అట్ ది సేమ్ టైం మనకు భక్తుల సహవాసం ఉంటేనే మంచిది. వీ నీడ్ టు హ్యావ్ బీ ఇన్ అసోసియేషన్ విత్ గాడ్. భగవాన్ కంటే భక్త సహవాసమే బాగుపడడానికి ప్రధాన కారణం. బికాజ్ మనకు భగవంతుడు మనలో ఎప్పుడూ ఉంటాడు ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, బాగుకోరి అన్నీ చెప్తుంటాడు, కానీ మనం అది వినిపించుకోము. అదే భక్తుల సహవాసం ఉన్నట్టయితే వి విల్ గెట్ all advices practically because we can speak to each other. భగవంతుడైతే మనతో ఈ కలియుగ సమయంలో మనతో మాట్లాడరు. మనం మనలో ఉన్నా అతను చెప్తూ ఉన్నా we will not understand, we will not have trust. భక్త సహవాసం మనలోని సంశయాలను తొలగిస్తుంది, భగవద్రుచి కలిగేటట్టు చేస్తుంది. when we are associated with other devotees, they would advise us properly and also we will be able to follow. వారి పలుకులే పలుకులు, వారి ఆచరణలు మనలో తెలియకనే సచ్చిలానై అలవరుస్తాయి, శోకాన్ని బాపే మార్గం అందిస్తారు వారు. when you are associated with devotees, they lead us in a correct path. మనలో whatever darkness is there within our mind, they will try to remove them and lead us in a good pathway. తరతి శోక్ మహాత్మవిత్, ఆత్మజ్ఞాని శోకము దాటగలడని ఉపనిషత్తు. whoever has self-realization, whoever has knowledge about oneself, they will for them whatever sufferings are there, it will be removed, it will go away. శోకం అంటే ఇష్టమే వస్తువు దూరమైతే కలిగే మనోవికారం. వాట్ ఈస్ సఫరింగ్? ఇట్ ఈస్ సఫరింగ్ ఈజ్ సంథింగ్ లైక్ we have some desires. When we don't get that one, that itself is a suffering. For example, somebody is having lot of big car, lot of wealth and all those things. మనమేమో ఎంతో కష్టపడుతుంటాం, కానీ మనకు అది లభించదు. అది కావాలనుకుంటాం, అది దొరక్కపోతే మనలో చాలా దుఃఖం అవుతుంది. అదర్వైజ్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్స్, సెల్ఫిష్నెస్సే లేకపోతే, బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ డిజైర్స్, అదే లేనట్టయితే మనకు ఎటువంటి దుఃఖము కలగదు. రెండు సహజ ఆనందం కలవే అయినా మనం ఆ విషయం మరిచాం. ఇట్ కెన్ బి అదర్వైజ్ ఆల్సో. సి వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెల్త్, సంబడి కమ్స్ అండ్ స్టీల్స్ ఇట్ అవే, then also we have suffer. So rendu, it is a different types of sufferings. మనలో ఉన్నవి దర్శనమిస్తాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తించాం. when we are in the mother's womb, right from the 5 months pregnancy of the mother, we know all knowledge, we have all knowledge, not only all our lakhs of births what we have taken, all that knowledge will be remembering. Besides that, the Paramatma within the mother
because he is there in every individual. So Paramatma within the mother, he speaks to us. He gives directions after being delivered, what we need to do, what we shouldn't do, all those things. We listen to him, all the instructions, and we also make promises. అతనికి ప్రమాణాలు కూడా చేస్తాం, నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాం అనేసి. కానీ ఒకసారి తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆఫ్టర్ వీఆర్ బీయింగ్ డెలివర్డ్, we immediately forget. We are being attracted with this nature's qualities. ఈ ప్రకృతిలో ఉన్న సాత్విక, రాజసిక, తామసిక గుణాలకు ఆకర్షించబడి మనం అంతా కూడా మర్చిపోతాం. అంతకుముందు అయితే మనకు ఏవేవి ఉన్నా అన్నీ కూడా తెలిసి ఉంటాయి, కానీ ఆఫ్టర్ బీయింగ్ డెలివర్డ్ వీ విల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. అదే జ్ఞాని అయితే తాను ఏం చేస్తాడు, పక్షులకే ముందే మేల్కొని మనల్ని మేల్కొల్పుతారు. లైక్ బర్డ్స్, దే మేక్ లాట్ ఆఫ్ సౌండ్స్, బ్యూటిఫుల్ స్వీట్ సౌండ్స్, అండ్ దే wake up us. Similarly, all these జ్ఞానీస్, ఈ శాస్త్రాల్లో ఉన్నవన్నీ కూడా వాళ్ళు సంపూర్ణంగా జీర్ణించుకొని మనకు దానిలోంచి మనకు జ్ఞానాన్ని మేల్కాంచడం అంటే శరీరంతో మనం మనలో చైతన్యం రావడం కాదు, మనలో జ్ఞానం ఏదైతే అంధకారంలో మునిగి ఉందో అంధకారం నుంచి దాన్ని బయటికి తీస్తారు. శాస్త్రాల్లో వాడు జీర్ణించినవి మనకు వాళ్ళ వాక్ ద్వారా మనకి చెప్పి మనలో జ్ఞానాన్ని కలిగిస్తారు. కొంత తెలివి వచ్చిన రుచి కల వారికి ఇవన్నీ కూడా వినబడతాయి. హియర్ మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, నాట్ ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్. ఏదో కొంతమంది వాళ్ళకు కొంత విశ్వాసం ఉన్న వాళ్ళకే అది చెప్పి మేల్కాల్స్తారు వాళ్ళందరినీ. వినాలనే కోరిక, శుశ్రూష ముందు వినాలి. మనకు కోరిక ఒకటి ఉండాలి, శుశ్రూష ఒకటి ఉండాలి, ముందు వినాలి దాన్ని, తర్వాత మననం కూడా చేయాలి. వి నీడ్ టు హియర్ ప్రాపర్లీ ఫస్ట్, అండ్ దెన్ వి నీడ్ టు రిమెంబర్ ఇట్. ఇన్ ది మైండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ అవుట్ లవ్లీ, వి నీడ్ టు రిమెంబర్ ఇట్. ఆపై మనం చేసే దాన్ని ఎదుట చూస్తూ అనిపించే విని ధ్యానం చేయాలి. దెన్ వి షుడ్ మెడిటేట్ అపాన్ ఇట్. ఆత్మవారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్యో విదధాస్త్వ అని యాజ్ఞల్కుడు మైత్రికి చెప్తాడు. ఈ వినడం 2 రకాలు. ఆ 2 రకాలను చూపిస్తూ నిన్న ఈరోజు 2 గోపికలు లేపబడుతున్నారు. లైక్ దట్, హియరింగ్ టు దిస్ థింగ్, వాట్ ఎవర్ ది నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెడ్ బై దోస్ సేజెస్ ఆర్ గురూస్, ఆ చెప్పిన దాన్ని విని నిన్నటి గోపను మేల్కాంచారు, ఈనాటి గోప వాళ్ళు కూడా మేల్కాంచడానికి ప్రయత్నిస్తున్నారు. అమ్మ గోదాదేవి తన చెలికలతో పాటు. అప్పుడు గోదావరి, నేడు విని కూడా పడుకునే ఉంటావేం? నౌ ద అదర్ సెకండ్ గోపబాలిక హూ హ్యాస్ టు బి అవేకెండ్ విత్ ఇన్ అవర్ బాడీ. ఆమెని చెప్తున్నారు, నువ్వు విని కూడా పడుకునే ఉంటావేమి అనేసి. ఈనాడు పరిచితురాలైన అతని ప్రేమ పిచ్చి కలది. షీ నోస్ అబౌట్ ది గాడ్. బికాస్ ఆఫ్ అఫెక్షన్ షీ ఈజ్ ఎంజాయింగ్ హర్ సెల్ఫ్. ఎల్లప్పుడూ కొత్తదిగానే భాషిస్తోంది. అండ్ ఆల్వేస్ ఇప్పుడు భగవద్గీతనే ఉందండి. మనం ఇన్ జనరల్ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, we just go through the headings and just throw it away and we'll never touch it again. Whereas Bhagavad Gita, Mahabharata, Ramayana, భాగవతము, ఇంకా మిగతా మన మత గ్రంథాలు అన్నీ కూడాను, ఇవన్నీ కూడా ఒకసారి తీసి అలా విధంగా పడివేయం. విల్ బీ ఏబుల్ టు రిమెంబర్ అగైన్, రిపీట్ అగైన్. ఎన్నిసార్లు విన్నా కానీ అది కొత్త దానిగానే ఉంటుంది. ఇట్ విల్ నెవర్ బికమ్ ఓల్డ్ ఆర్ బోర్డ్. ఇంకా అక్కర్లేదు అనుకో. మళ్ళీ రిపీటెడ్గా ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, వెన్ ఎవర్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్, ఇఫ్ యూ టేక్ అవుట్ ఎనీ పేజ్ ఫ్రమ్ భగవద్గీత, దాంట్లో ఏ శ్లోకం వస్తుందో, మనం వాట్ ఎవర్ దుఃఖపడుతున్నామో, ఆనందిస్తున్నాం, దానికి ఆ శ్లోకంలోనే కారణాలని కూడా తెలిసిపోతుంది. ఇట్ కెన్ బి ఎనీ శ్లోక లైక్ దాట్. ఈ వాటిని విల్ బి రిమెంబరింగ్. గడ్డ పెరుగులో
కవ్వములను బాగా నాటి గోపవనితలు నిత్యకృత్యంగా వెన్న తీస్తున్నారు. డ్యూరింగ్ ద్వాపరయుగ, నంద మహారాజా హ్యాడ్ lakhs and lakhs of cows, and covered boys, గోపబాలురు వాళ్ళు పాలు పితికేవాళ్ళు. ఆ పితికిన దాన్ని ఆ పాలలోంచి వెన్న తీయడానికి ఎంతోమంది స్త్రీలు వాళ్ళందరూ కవ్వం తీసుకొని తిరుగుతూ ఉంటే లాట్ ఆఫ్ నాయిస్ వాజ్ దే, సౌండ్ వాజ్ దే. అగైన్ దట్ ఈస్ నాట్ ఎ ఇరిటేటింగ్ సౌండ్. వాళ్ళు ఆ స్త్రీలు ఏదైతే మాంగళ్యం ధరించారో దాని యొక్క ధ్వని, వాళ్ళ చేతులు వేసుకున్న గాజుల ధ్వని, వెన్న తిరుగుతుంటే కవ్వంలో తిరుగుతుంటే దాని యొక్క ధ్వని, ఇవన్నీ కూడా ఎంతో బాగా ఉంటుంది వినటానికి. మా చప్పుడు వినట్లేదే అని అంటారు గోదాదేవి మరియు ఇతర గోపబాలికలు. వారు మెడలు తాసిన ధాళిబొట్టులు, కరముల కంకణములు, వారి కదలిక అనుగుణంగా గడగడ మ్రోగుతూ చరచరమదే తదిమదన నినాదంతో ఆకాశమంతా మోగుతున్నది. తను అలుపుపై తీరుటకై పరమ ప్రీతితో స్వామి నామాలను వీరు పాడుతున్నారు. దే ఆర్ ఆల్ చాంటింగ్ ది లాట్ ఆఫ్ నేమ్స్ ఆఫ్ కృష్ణ. ఆమె సమాధానం చెప్పట్లేదు. మాకు నాయకులుగా ఉండదగిన దానవు నీవు. దే ఆర్ సేయింగ్, దే ఆర్ ప్రైజింగ్ హర్, కీర్తిస్తున్నారు ఆమెని. నీవు మాకు నాయకురాలివి, నీవే ఇలా సోబరితనంగా ఉంటే మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరు, నీవు కూడా మాతో రావాలి అనేసి. బట్ ఆమె వినిపించుకోవట్లేదు. కాపాడు వాత్సల్య పూర్ణుడు మన నారాయణుడు, మనకు గోచరించిన శ్రీకృష్ణుడు అయ్యాడు. ఆ నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు. వాత్సల్యపూర్ణుడు మన నారాయణుడు. వానిని మన నుండి విడదీయు దుష్టుడగు అశ్వాసుడిని చీల్చిన కేశవుడైనాడు. హీస్ ట్రైన్ టు సపరేట్ అస్ ఫ్రమ్ దట్ కృష్ణ. ఆయన్ని ఇక్కడ కేశి అనే రాక్షసుడు వచ్చాడు. ఆ కేశి అనే రాక్షసుని చంపాడు మన కృష్ణుడు అని వీరు లోనికి చూడగా లోపల మధ్య దివ్యకాంతి ప్రకాశిస్తుంది. They just slightly open the door. చూస్తారు, ఇట్లా వంగి చూస్తారు. చూస్తే ఆమె ప్రకాశిస్తోంది. షీఈస్ నాట్ అట్ ఆల్ స్లీపింగ్, షీఈస్ అవేకన్. షీ చూస్తోంది. ఏమిటా అని వీరు లోని చూడగా లోప ద్వేగతో ప్రకాశిస్తోంది. ఓ తేజస్సాల్ని, నీకు ఆ భాగవత్ సౌందర్యము ఒంటరిగా కాక మా అందరితో కలిసి అనుభవించే నేర్పడతనం. ఏంటే నువ్వు ఒకదానివే అనుభవిస్తావు? వై యు ఆర్ సెల్ఫిష్? నువ్వు ఒకదానివే చూస్తే తప్పు కాదా? మాతో కూడా కలిసి నువ్వు అనుభవించాలి, అప్పుడే ఆనందం ఎక్కువగా ఉంటుంది అని చెప్తోంది. నీవు పిచ్చిదానమే, లేనిచో నువ్వు పిచ్చిదానమే. ఆవేశంతో కాక ఆలోచనతో లేచిరా. విన్నందుకు ప్రయోజనం తోటి వారు అందరితో కలిసి పొందుతుంటే అదే కదా. తలుపు తెరుమా అంటోంది. ఆండాలమ్మ అంటుంది, ఈమె నువ్వు తలుపు తెచ్చుకుని బయటికి రావే, నువ్వు ఒక్కరే అనుభవిస్తే అది స్వార్థం కదా. అలా కాదు, నువ్వు బయటికి వచ్చి మా అందరితో ఆనందించు, అప్పుడు ఆనందం గొప్పదిగా ఉంటుంది. వెన్ వీ హ్యావ్ సమ్ హ్యాపీనెస్, when we share with everybody, we'll be overjoyed. Otherwise, if you alone sit and try to enjoy, for a few minutes you enjoy and you forget it. But whereas if you enjoy with many people in a big gathering, you will be very happy and you'll be overjoyed. నిన్న పక్షులు తమలో తమ శాస్త్రాలను అనుసంధించుకునే బ్రహ్మజ్ఞానాలను సూచిస్తాయి. ఎస్టర్డేస్ సేజెస్ అండ్ అదర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు జీర్ణించుకుంటున్నారు శాస్త్రాల్లో ఉన్నవన్నీ కూడా. ఈనాడు పక్షులు తన తోటి వారితో మాట్లాడుకుంటున్నాయి. ఈరోజు భరద్వాజ పక్షులు బిఫోర్ గోయింగ్ అవే ఇన్ సర్చ్ ఆఫ్ దే డైలీ ఫుడ్, వాళ్ళు రెండు మనం భద్ర పక్షులు అన్నీ కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయి. మనం మళ్ళీ కలుస్తామో లేదో, ఎక్కడ కలుస్తామో, ఏ విధంగా కలుస్తామో, లైక్ డిఫరెంట్. అదేవిధంగా ఈ భాగవతులందరూ కూడా తమ శిష్యులను ఉద్దేశించి చేసే శాస్త్ర ఉపదేశాలు ఇవి. లైక్ దాట్ ది సేజెస్, గురూస్, ఆచార్యస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ శిష్యులతో, వాళ్ళ స్టూడెంట్స్తో మాట్లాడడమే ఇటువంటి ధ్వని.
ఈ రెండు మన కోసం కాదు, వాటి అర్థాలు మనకు తెలియవు, అయినా తెల్లవాడాన్ని అవి సూచిస్తాయి మేలుకొల్పడానికి. మనకి రాతి వలె కనబడే అజ్ఞానంచే చీకట్లు ఆవరించిన భగవద్జ్ఞానం, లైక్ ఇన్ ది నైట్ డార్క్నెస్ we have complete dark, we can't see each other. Similarly, all the contents of the shastras, itihasas, ఇవన్నీ కూడా it is like a night for us, we don't understand anything. సత్వం అనే తెల్లవడమే జరుగుతుంది. ఇది మనలో జ్ఞానం ఎప్పుడు కలుగుతుంటే సత్వ సమయంలో, అంటే ఉదయం ప్రాతకాలంలోనే మనకు సరిగ్గా అర్థం అవడానికి వీలుంటుంది. అప్పుడు భగవంతుని అభివేశం ఏర్పడుతుంది. కనుక మొదట శాస్త్ర విషయాలను వినడం అలవాటు చేసుకోవాలి. దట్ ఇస్ ద రీజన్ వీ నీడ్ టు ట్రై టు అండర్స్టాండ్ ది డీప్ మీనింగ్స్ ఆఫ్ ది శాస్త్రాస్ గివెన్ ఇన్ ది ఇతిహాసాస్, వేదాస్ ఎక్సెట్రా. రెండవ శ్రవణం చేసిన పక్షి ద్వారా 3 పురుష విషయములను తపమాచరించిన వేద విజ్ఞాని బాగా గ్రహించి శిష్యులకు ఉపదేశించి సత్సంపాదన శాస్త్రభక్తుడిన భరద్వాజ మహర్షి స్మరించబడుచున్నాడు. ఇక్కడ 3 విషయాలు చెప్పినప్పుడు మనకొకటి జ్ఞప్తికి వస్తుందండి. భరద్వాజ మహర్షి ఎప్పుడైతే తను తపస్సు చేశాడో, భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు తనకు కంప్లీట్ వేద శాస్త్రాన్ని కూడా జ్ఞానం కలిగేటట్టు వరం అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, నువ్వు 300 సంవత్సరాలు తపస్సు చేశావు, ఆ తపస్సుతో నువ్వు ఎంత జ్ఞానం పొందావో తెలుసా అంటే భగవంతుడు చెప్తాడు, నీ పిడికడంత జ్ఞానమే సంపాదించావు, ఇంకా అది చాలా రావాలి నీలో అని చెప్తాడు. అదే జ్ఞానంతో భరద్వాజ మహర్షి త్రేతాయుగంలో భరతుడు రాముడిని వెతుకుంటూ వచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని తో పొందిన శక్తిని వల్ల తనతో భరతునికి తనతో పట్టిన 6,000 మంది ఇతర ప్రజలకు అందరికి కూడా ఆదర సత్కారాలను కూడా చేస్తాడు. తెల్లవాడికి 2 గుర్తుగా అభిప్రాయం తెలిపే శంకర్ నాదాన్ని ఈనాడు నిత్యకర్మను అనుష్ఠించినప్పుడు ఏర్పడే నామమదన ఆభరణ ధ్వనులను పరిమాణాలను చూపినది అమ్మ. Early morning in the temples, when they make the sound of the conch, that sound is compared with the sound created by the mangalyas in the necks of the women and bangles in the hands, and they are churning the turning stick. భగవత్ప్రేమ ఉన్న భక్తులు నిత్యకృత్యాలు మానరని ఆ నిత్యకృత్య గాంచే సంస్కరించి కైంకర్యంగా మలచి ప్రీతితో చేస్తూ ఉంటానని భగవన్నామ గానంతో అట్టి నిత్యకర్మలు వీరికి బంధములు కావని చూపింది. when you need to do all your actions, రోజు చేయాల్సిన మీ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యూ ఆర్ డూయింగ్, ఆ ప్రొఫెషన్ యూ నీడ్ టు డూ యువర్ డ్యూటీ. బట్ వైల్ డూయింగ్ ది డ్యూటీ యూ నీడ్ టు రిమెంబర్ in the mind or by discussing with others while doing your action. Like స్త్రీలందరూ కూడా వెన్న చిలికేటప్పుడు, పాలలో వెనక చిలికేటప్పుడు వాళ్ళందరూ కూడా హరినామం స్మరిస్తూ చాంటింగ్ ది మంత్రాస్ దే ఆర్ డూయింగ్. తెల్లవాటుకు 3వ గుర్తించిన భగవత్స్వరూపం వారి నామం ద్వారా తెలుపబడింది. ఆ భగవానుడు సర్వపాప హరుడని తాపసమానమని చేయనది తెలిపింది. నిన్నటి రోజున హరి హరి అని చెప్పారు. హరి హరి అంటే మన పాపాలను హరించేవాడు, అందుకే అతను హరి అని అన్నారు. నిన్నటి రోజున అది తెలిపారు. అతని గురించి శ్రవణం చేయాలని అర్థం. దట్ మీన్స్ వీ నీడ్ టు హియర్ అబౌట్ హిమ్. దట్ వాజ్ ది ఇండికేషన్. అట్లే ఈనాడు భగవన్నామని యొక్క సకల కళ్యాణ గుణకరత్వాన్ని గుర్తించి ఆశ్రితుల్లో అనాశ్రితుల్లో ఉండి అందరినీ కాపాడువాడని, సర్వ సులభుడని, ఆశ్రితుల విరోధులను దూరము చేయు ఆ స్వామి శక్తిని గురించి పెద్దల ఉపదేశంతో తెలుసుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్. మన మనస్సుతో జ్ఞానులు చెప్పిన దాన్ని అర్థం చేసుకోవాలి.
వీ షుడ్ ట్రై టు ఫాలో. దేనికి? మనం కేవలం జీవించడానికి కాదు. జీవించడం అంటే మనకు కావలసిన ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఉండటానికి చోటు, ఇవన్నీ ఉంటూ అలా ఉండటం. అలా కాకుండా ఉజ్జీవం అంటే మీన్ ఇట్స్ నాట్ ది అవుట్ సైడ్ డ్రెస్సింగ్ లైక్ వేరింగ్ క్లోత్స్ అండ్ ఆల్ థింగ్స్. ఇట్స్ ఎ డ్రెస్సింగ్ ఫర్ అవర్ ఆత్మ అండ్ ది మైండ్. సో దానికి కావాల్సిన ఒక జ్ఞానాన్ని మనం పొందాలి. ఆ జ్ఞానం పొందడానికే ఈనాటి 2వ గోపబాలికను మేల్కొల్పుతున్నారు. ఆండాళ్ త్రివేషణ. జై శ్రీమన్నారాయణ.